హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ మరి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన వాళ్లకు మంచి నాలెడ్జ్ని అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్ చేయండి. ఈరోజు మనం కొత్త ధనాన్ని ఆహ్వానిద్దాం. అంటే ఫ్రెండ్స్, మరి ఉగాది పండుగ సందర్భంగా ఎన్నో విషయాలు ఉగాది గురించి మనం తెలుసుకుందాం. మరి సహజ యోగా మీద ఎన్నో మనకు ప్రసంగాలు అందించిన మరి మాతాజీ నిర్మలాదేవి గారు ఉగాది పండుగ గురించి చెప్పిన విషయాలు తెలుసుకుందాం. వసంత ఋతువు ఆగమనము, లేత మామిడి చిగుళ్ళు, మధురమైన కోకిల గానం, మరి ఇవన్నీ ఉగాది పర్వదినానికి ప్రకృతి సహజమైన అలంకారాలు. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు, బంధుమిత్ర సమాగమం లాంటివన్నీ సన్మార్గంలో నడవడానికి ఏర్పరచుకున్న సాంప్రదాయాలు. వీటన్నింటినీ సంగమమైన ఉగాది ఒక ఆహ్లాదకరమైన పర్వదినం లాంటిది కదా ఫ్రెండ్స్. మంచి పనులను మొదటి పెట్టడానికి అంటే ఆ రోజు స్టార్ట్ చేస్తే ఆ ఉగాది రోజు ఎంతో శ్రేష్టమైనదనమాట. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉగాది పండుగ విశిష్టత గురించి మాతాజీ నిర్మలాదేవి గారు చేసిన ప్రసంగాలను ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది కదా. చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తే ఆమె ఆనందమైన కృపకు మనము పాత్రలమవుతాం. ఆదిశక్తి సృష్టి రచనను ఈరోజే మొదలుపెట్టిందని, గణేశుణ్ణి ఆమె సృష్టించినది ఈరోజేనని, కాలం ఈరోజే ప్రారంభమైందని ఎన్నో గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఉగాది రోజును ధ్యానము, పూజ, ప్రార్థనలతో ప్రారంభించాలని సూచించారు. ఆధ్యాత్మిక జీవనంలో కొత్త అధ్యాయాలను ప్రారంభించడానికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. అలాగే మన జీవితం పట్ల గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకొని వాటిని అనుకూలపరుచుకోవడం ద్వారా ఉన్నతి పొందడం ఎలాగనేది అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్. జ్యోతిష శాస్త్రం ప్రకారము నవగ్రహాల వల్ల మన సూక్ష్మ శరీరంలో ఉండే వివిధ శక్తి కేంద్రాలు ప్రభావితమవుతాయి. మూలాధార చక్రాన్ని కుజుడు లేదా మంగళుడు, స్వాధిష్టాన చక్రాన్ని బుధుడు, మణిపూరక చక్రాన్ని గురువు, అనాహత చక్రాన్ని శుక్రుడు, విశుద్ధ చక్రాన్ని శని, ఆజ్ఞా చక్రాన్ని సూర్యుడు, సహస్రార చక్రాన్ని చంద్రుడు, రాహుకేతువులు ప్రభావితం చేస్తారు. సహజ యోగా ధ్యానం ద్వారా ఆ చక్రాలను లేదా శక్తి కేంద్రాలను శుద్ధి చేసుకున్నప్పుడు సంబంధిత గ్రహాల దుష్ప్రభావం మన జాతకంలో ఉంటే తొలగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనము ఎన్ని దోషాలు ఉన్నా ధ్యానం అనేది ఎంత గొప్పది. మనం ధ్యానం చేస్తే ప్రతి ఒక్కటి తొలగిపోతాయి ఫ్రెండ్స్. చేయాల్సిందేమీ నమ్మకం పెట్టుకొని, విశ్వాసం పెట్టుకొని ఆ ధ్యానం చేయాలి. మనం ప్రతిరోజు ఏ పనిని మొదలుపెట్టినా మరి పూజతో మొదలు పెడతాం. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, ధ్యానంతో. అంటే ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, జపం చేయండి. కానీ మనకు భగవద్గీత కూడా ఏం చెప్తుంది మాస్టర్స్? చక్కగా మనము జపానికన్నా, నామస్మరణ కన్నా ధ్యానమే ఎన్నో రెట్లు గొప్పది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని తెలుసుకొని దానిని హేళన చేయకుండా, అంటే చాలామంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే హేళన చేయడం కాదు అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఏది తెలియకుండా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి మనం చక్కగా ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. శక్తి కేంద్రాల మీద జాతిరత్నాల ప్రభావం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆధ్యాత్మికంగా మానవుడి అత్యున్నత లక్ష్యం తను సృష్టించిన పరమాత్మతో అనుసంధానం కావడమే ఫ్రెండ్స్. మరి ఇక్కడ కూడా ఏం చెప్తా ఉన్నారు, స్పిరిచువల్గా మానవుడి ముఖ్యమైన లక్ష్యం, అతను ఎందుకు వచ్చాము మనం అసలు ఈ భూమి మీదకి, ఏం తెలుసుకోవడానికి వచ్చాము అంటే ఆ అంటే మనల్ని సృష్టించిన ఆ పరమాత్మతో, ఈ సృష్టించిన ఆ పరమాత్మనితో మనకు అనుసంధానం. ఆ అనుసంధానం ఏర్పడేది ఏకైక మార్గం మరి ధ్యానం వల్ల ఫ్రెండ్స్. దానికోసం మానవులలోని కుండలిని శక్తి జాగృతమై
బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి సర్వవ్యాపితమైన భగవంతుని శక్తితో ఐక్యం కావాలి. అంటే అది ఎలా జాగృతమవుతుంది? మన బ్రహ్మరంధ్రము ఓపెన్ అయ్యి అక్కడ తీసుకునే మన శక్తి మన లోపలికి వెళ్ళి మన కుండలిని శక్తి ఏమవుతుంది? జాగృతమవుతుంది. అప్పుడు మనము ఆ భగవంతుని శక్తితో ఒకటవుతాము అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ మార్గంలో ఉండే 6 చక్రాలను కుండలిని శక్తి దాటాలంటే సాధకుడు శుభలక్షణాలను సంతరించుకోవాలి. మనం దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే, శనిగ్రహం మన విశుద్ధ చక్రం మీద ప్రభావం చూపిస్తుంది అని అక్కడ తెలుసుకున్నాం. ఈ చక్రాన్ని కుండలిని శక్తి దాటాలంటే మానవులకు వైరాగ్య భావము, ప్రతిదాన్ని సాక్షిలా చూడగలిగే స్వభావము ఉండాలి. పరిపూర్ణ ఆత్మస్వరూపుడై పరమాత్మను తనలో ప్రతిబింబించే వ్యక్తి కష్టసుఖాలను సమానంగా చూస్తాడు. అలాంటి వ్యక్తులపై శని అశుభ దృష్టి పనిచేయదు. ఇదే విధంగా సహజయోగ సాధన ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసుకున్న వ్యక్తి మీద నవగ్రహాల అశుభ ప్రభావం ఉండదని నిర్మలాదేవి వివరించారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది నిర్మలాదేవి గారు మరి ఆధ్యాత్మికవేత్తలందరూ చెప్పేది ఏమిటి అంటే, మనలో కుండలిని శక్తిని మనం ఎప్పుడైతే జాగృతం చేసుకుంటామో ఆ నవగ్రహాల ప్రభావం కూడా చూపించదు. మరి కుండలిని శక్తి జాగృతం కావాలి అంటే మరి చక్కగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ పోతే మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఆ విశ్వశక్తి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ఎంటర్ అయ్యి చక్కగా కుండలిని శక్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా మనకు ఆ భగవంతునికి అనుసంధానం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దీనికోసం సాధన ప్రారంభించడానికి సాధనలో ఉన్నవారు మరింత దీక్షగా కొనసాగించాలనే సంకల్పం చేసుకోవడానికి వసంత ఋతువు అనువైన సమయము. అంటే ఆల్రెడీ చేస్తూ ఉన్నవాళ్ళు ఇంకా దీక్ష ఇంకా చక్కగా చేయడము, అలాగే కొత్తగా చేసే వాళ్లకు ఈ వసంతకాలము అంటే మంచి సంకల్పం, అంటే నేను చేయాలి అనే సంకల్పం చేసుకోవడానికి ఈ వసంతకాలం అనేది ఎంతో అనువైన ముఖ్యమైన సమయము అని అంటున్నారు. ఈ సాధకుడు శ్రీకారం చుట్టడానికి ఉగాది శుభప్రదమైన రోజు కాబట్టి కొత్త దారిలో నడవడానికి, కొత్త ధనాన్ని ఆహ్వానించడానికి సిద్ధమవుదాం. చూడండి, మనం కొత్త దానిని ఆహ్వానిద్దామన్నామంటే ఈ వసంతకాలంలో మనం చక్కగా మరి ధ్యానాన్ని మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఎన్నో పనులు ఉంటాయి ఫ్రెండ్స్, మనకు చాలా పనులు లేని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ నాకు పని ఉంది, నాకు తీరిక లేదు సమయం ధ్యానం చేయడానికి. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఈ ఉగాది రోజు నుంచి మన జీవితంలో చక్కగా మనము సంకల్పం చేద్దాం, కొత్త ధనాన్ని ఆహ్వానిద్దాం. మన జీవితము ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే మరి ధ్యానాన్ని మనం అభ్యసిద్దాం. దాని ద్వారా మనలో ఉన్న అన్ని నవగ్రహాల దోషాలు వెళ్ళిపోతాయి, మన జీవితం చక్కగా ఉంటుంది. మరి ధ్యానం చేయడం ఎలా? ధ్యానం చేయడానికి అనువైన సమయం ఏమిటి? మరి ధ్యానం చేయడానికి అనువైన సమయం అంటే బ్రహ్మ ముహూర్తంలో 4:30 నుంచి 6 గంటల దాకా చక్కగా ధ్యానం చేస్తే మనకు చక్కగా ధ్యానం అనేది కుదురుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనకు బయట నుంచి సౌండ్స్ ఉండవు, మన శరీరంలో ఎన్నో సౌండ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మటుకు రాత్రి టైంలో అవన్నీ కొన్ని నిశ్శబ్దంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనం చేసుకోవడం ద్వారా అంటే ఆ టైంలో మరి దేవతలు కూడా పైలోకంలో చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసే ధ్యానము ఎంతో మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. మరి అనువైన సమయము మరి మనకి ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో అన్నాం కదా ఫ్రెండ్స్, మనము చక్కగా ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా రోజుకి 2 సార్లు కూర్చోవాలి. ఒకే ప్లేస్లో ఒకే సమయంలో, అంటే మనము ఉదయం 5 గంటలకు లేచి ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు అదే సమయంలో చేయాలి. ఒకే ప్లేస్ని ఎన్నుకొని అక్కడే కూర్చొని అక్కడ ధ్యానం చేయడం ద్వారా చక్కగా కుదురుతుంది ఫ్రెండ్స్ ధ్యానం. ఎందుకంటే అది అలవాటు పడడానికి. మరి మండల పూజలు అంటున్నారు, మండల పూజలు 41 రోజులు ఎందుకు పెట్టారు ఫ్రెండ్స్ అంటే మనలో ఉన్న చెడు అలవాట్లు, ఆ అసూయ, పగ, ద్వేషము అటువంటివన్నీ చెడు అలవాట్లు వెళ్ళిపోవాలి అని మన పెద్దవాళ్ళు మనకు ఆ మండల దీక్ష పెట్టారు. అలాగే మనకు ధ్యానం కూడా కొత్తగా కుదరాలి అంటే చక్కగా మనము ఒకే సమయంలో, అంటే లేదు ఉదయం 11 గంటలకి నాకు ఫ్రీ టైం, వెరీ గుడ్, ఆ టైంలో
అప్పుడు మనం కూర్చొని ఒకటే ప్లేస్లో కూర్చొని ఆ సమయము 11 అయిందనుకోండి, ఆ టైంలో మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. కళ్ళు రెండు మూసుకోవడం, సుఖాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్. మరి అలాగే మనము కింద కూర్చోలేని వాళ్ళు పైన కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా కాలు మీద కాలు అంటే కింద పాదం మీద పాదం వేసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. సుతారంగా కళ్ళు రెండు మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన సహజమైన శ్వాసను గమనిస్తామో, ఎందుకు దాన్ని గమనించడము అంటే అది ఎప్పుడూ మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఆగిపోతే మనము ఈ శరీరాన్ని వదిలివేసినట్లనే. కాబట్టి ఆ శ్వాసను గమనించడం ఎందుకు, మనకు ఎప్పుడు ఊరికే మనము ధ్యానానికి కూర్చున్న వెంటనే మన మైండ్ ఏం చేస్తుంది, ఆలోచనలు వస్తాయి. అంటే ఎవరికి తగిన పనులు వాళ్ళని ఆలోచిస్తూ ఉంటారు. మరి లేడీస్ తీసుకోండి, అయ్యో వంట చేయాలి, భర్త పోతాడు, పిల్లలు పోతారు, వాళ్ళందరికీ టైం చేయాలని, మరి ఆఫీసులకు వెళ్ళాలి, షాపుకు వెళ్ళాలి, తొందరగా తెరవాలి, ఎవరికి తగిన ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. వాటిని నిలబెట్టడానికి ఆ ఆలోచనలను కట్ చేస్తూ మనము మన సహజమైన దానిని, అంటే అదే పనిగా మనం ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇప్పుడు మనం తాగుతూ ఉన్నా, తింటూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా శ్వాస జరుగుతూ ఉంది, దానిని గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా మన ఆలోచనలు నిలబడిపోయినప్పుడు, అంటే ఆలోచనారహితమైన మన మనసు ఏర్పడినప్పుడు, మన బ్రహ్మరంధ్రము గుండా చక్కగా కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి మనలోనికి ప్రవహింపబడి మనకు మరి కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఎందుకు, నాడీ మండలం శుద్ధి అవుతుంది, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. మరి చక్కగా మన చక్రాలన్నీ శుభ్రం అవుతాయి, కుండలిని శక్తి జాగృతం అవుతుంది. కాబట్టి ఎటువంటి నవగ్రహ దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కొత్తదనం కోసం ఆ రోజు మొదలు పెట్టండి అంటారు. మనం లెక్కలు అంగట్లో మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని పూజతో ప్రారంభిస్తాం. అలాగే మనం ఏ పని చేసినా, మనం షాప్ ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేసినాం, మనం దేవుని పూజ అన్నీ చేస్తాం, దాంతోపాటు ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి. చక్కగా ఆ రోజు మంచి వ్యాపారం చేయగలుగుతాం, మంచి లాభాలు వస్తాయి ఫ్రెండ్స్. నమ్మకంతో, విశ్వాసంతో ప్రతి పని చేయండి ఫ్రెండ్స్. మరి కొత్త దానాన్ని మన జీవితంలో ఆహ్వానించాలి అంటే ఒక కొత్త పని ఈ ఉగాదితో మొదలు పెడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.